వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నారం గ్రామంలో పోలేపేగు మేరీ వరుసగా మరిది అయ్యే పోలేపేగు శామ్యూల్ అనే వ్యక్తి బలవంతం చేయబోగా నిరాకరించడంతో యాసిడ్ దాడి చేశాడని, తనకు ప్రాణహాని ఉందని బాధిత మహిళ వేడుకోలు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మా మరిది కొడుకు అండి వాడు. ఇప్పుడు 6 నెలలు పట్టి వాడిని ఇది అయ్యాలని, ఈ పిల్ల నాగం చేయాలని వాడు చూసుకుంటాడు. నా కొడుకు చచ్చిపోయి సంవత్సరం వెళ్ళిపోయిందయ్యా. మా కొడుకు అక్కడేనయ్యా. మా ఆ పిల్లని ఏమైనా చేయాలని వాడికి పొంచులు వేసుకొని ఆడు కూర్చొని ఫోన్లు చేయటం అట్లా ఉంటుండే. మేము ఎవరు లేకుండా చూసి మేము మిరగాలుగా పోయా. పిల్లగాడు ఉంటే వాడు ఆడికో పంపించిండు. దొంగలంజోడుకో కట్టడి పెట్టిండు తలకాయ. ఏం చేయాలో మాకు 3 పిల్లలు. పిల్లకి ఆ పిల్ల ఏమైపోవాలో మాకు గతేంది, మా గతేందయ్యో. అన్నారము గుంటూరు నరసరావుపేట, పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలము అన్నారం. మాది మా పిల్లని ఇక్కడ ఉండూళ్ళో ఇచ్చినాను. మేము రాపూరు వాళ్ళు, రాపూరు వెంకాయమ్మ. నేను నా కూతుర్ని ఇక్కడ ఉండూళ్ళో ఇచ్చాను. వాళ్ళ మరిదికో వాళ్ళ చిన్న మామ కొడుకు వచ్చి 6 నెలల నుంచి ఇట్లా టార్చర్ పెడతాడు నా పిల్లని. ఇట్లా టార్చర్ పెడుతుంటే అందరూ పెద్దల సంవత్సరం ఒకళ్ళ పేర్లు ఒకళ్ళకి పల్లి మొత్తం పెట్టిండు. ఒకసారి పల్లి మొత్తం పెట్టాక పెద్దలు అందరూ పిలిచి చర్చిలోకి పిలిపించి ఇంక తగాదులు ఎందుకు అని చెప్పి కాళ్ళు పట్టించారు. ఇంక నీ జోలు రానమ్మని కాళ్ళు పట్టుకొని మళ్ళీ మెదలకొండ ఊరుకొని మొన్న మధ్యాహ్నంతో అప్పుడు పిల్లగాడిని పేటకు పంపించి ముసలోడు అవతల ఇంట్లో ఉంటే పేటకు పంపించి పిల్లగాడిని తీసుకురామని పంపించి మేలకొని ఇంట్లోకి వచ్చి పిల్లగాడికి వచ్చి గేట్ తీసుకొని ఇంట్లోకి పోయి పిల్లని గోల్ చేయకపోయి గడేసి జాసిడ్ తీసుకొని పారిపోయాడు. పిల్లకి ఉరుగు-పట్టి వాళ్ళ తాతకాడికి పోయి పడ్డది. మరి మీరు న్యాయం చేయండి సార్, మీరు న్యాయం చేసి మా పిల్లకి మంచి న్యాయం చేయండి. మీ అందరూ వాడి పేరు పోలిపోయి సామేలు. ముందుగా అందరికీ జై భీమ్. నా పేరు మానస, పల్నాడు జిల్లా బీఎస్పీ పార్టీకి అధ్యక్షురాలు నేను. ఇక్కడ రొంపిచెర్ల మండలంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరగడం వల్ల మేము రావడం జరిగింది. ఇక్కడ విచారించడం జరిగింది. ఒక ఆడపిల్లకి న్యాయం చేయమని మా పార్టీ తరఫున మేము నిలబడడం జరిగింది. దయచేసి అందరూ సహకరించండి, సపోర్ట్గా ఉండండి. ఆ అక్కకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మా పార్టీ తరఫున మేము అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద ఎంక్వైరీ చేయాలని, ఉరి తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిన చోట నిలబడాలి. కుల సంఘాల నుంచి కూడా కొంచెం అధికారులు సైతం కూడా ఇలాంటిని సపోర్ట్ చేయకుండా అలాంటి నా కొడుకుని నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా ఉరి తీయాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఆ అక్కకి న్యాయం జరిగేలా మేము పోరాడతాం. మా పార్టీ తరఫున మేము ఎప్పుడు అక్కకి సపోర్ట్గా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ అక్కకి న్యాయం జరిగేంత వరకు మేము వదిలిపెట్టము. దీన్ని చాలా భారీ ఎత్తున మేము చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకు ముందు కూడా గతంలో ఇలా జరిగింది. పెద్ద మనుషుల ద్వారా ఏదో సెటిల్మెంట్ చేశారంట. కానీ మళ్ళీ దాన్ని ఇబ్బంది పెట్టడం, ఆ అక్కని ఒంటరిగా రూమ్లో ఉంటే వెళ్ళి తలుపులు వేసి అక్క మీద యాసిడ్ పోయడం చాలా ఇబ్బందికరంగా చేశాడు. అలాంటి నా కొడుకుల్ని నడి రోడ్డు మీద ఉరి తీయాలి, ఎంక్వైరీ నిర్దాక్షిణ్యంగా చంపేయాలి. అలాంటి నా కొడుకులు ఉండకూడదు భూమి మీద. అలాంటి మీరు న్యాయం వైపు నిలబడాలి. మా పార్టీ ఎప్పుడు న్యాయం వైపే ఉంటుంది. అధికారుల్ని నేను కోరుకునేది ఒకటే, ఎవరైనా సరే అధికారులు నిర్దాక్షిణ్యంగా అన్యాయం జరిగిన కాడ నిర్దాక్షిణ్యంగా చంపేయాలంట. నా కొడుకులకి పోలీస్ స్టేషన్లో పెట్టి 3 పూట్ల మేపడం కాదు, నడి రోడ్డు మీద ఉరి తీయాలి. ఇంకొక ఆడపిల్ల వైపు చూడాలంటే ఏ నా కొడుకైనా భయపడేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు మేరీ అండి. నాది అన్నారం, రొంపిచెర్ల మండలం. నా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. మా మరిది నన్ను వేధిస్తున్నాడు. నా భర్త చచ్చిపోయి 16 నెలలు అవుతుంది. 16 నెలలు అవుతుంటే నా మరిది వచ్చి నన్ను ఆగం చేయబోతున్నాడు. పెద్దల సంవత్సరంలో ఒకసారి కాళ్ళు పట్టుకున్నాడు.
సరేనని చెప్పి వదిలేసి మళ్ళీ మొన్న వచ్చి నన్ను తలుపులేసి నా మీద పడబోయాడు, యాసిడ్ పోయిపోయాడు, నా పొట్ట మీద కూడా పడింది. నాకు భయంగా ఉందండి, నా ప్రాణానికి భయంగా ఉందండి. మీరే నాకు న్యాయం చేయండి.